కాకినాడ కల్పన సెంటర్ వద్ద మాజీ మంత్రి స్వర్గీయ పంతం పద్మనాభం 99వ జయంతి వేడుకలను పంతం పద్మనాభం నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ నాటక కళా పరిషత్ సభ్యులతో కలిసి పద్మనాభం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంతం మోహన్ గాంధీ జనసేన నాయకుడు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ 2026లో పంతం పద్మనాభం 100వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. 1960 నుండి 2000 వరకు రాజకీయాల్లో సేవలందించిన పంతం పద్మనాభం తన జీవితం అంతా ప్రజల సేవకే అంకితం చేశారని, తన ఆస్తిలో భారీ భాగాన్ని పేద ప్రజలకు దానం చేసిన ఉదాహరుడు అని స్మరించారు. జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 29వ తేదీ నుండి డిసెంబర్ 2 వరకు కాకినాడ సూర్యకళా మందిరంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంతం పద్మనాభం నాటక కళా పరిషత్ అధ్యక్షుడు బుర్రా పద్మనాభం, సభ్యులు యాళ్ల వెంకటరామకృష్ణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, తాళూరు రాజు, దాట్ల గాంధీరాజు, బాబీ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరం వరకు 40 సంవత్సరాల సుదీర్ఘ నాటక కళాక్షేత్రాన్ని స్థాపించి 40 సంవత్సరాలు దిగ్విజయంగా చేశారంటే ఆయనే సాటి. కేంద్ర మాజీ రాష్ట్ర మంత్రి చేసినప్పటికీ కూడా ఆయన ఒక్క రూపాయి కూడా ఎటువంటిది ఆశించకుండా ఆయనకున్న యావదాస్తి కూడా ప్రజల కోసమే త్యాగం చేసిన వ్యక్తి పంతం పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి ఈ జిల్లాలో రాజకీయ నాయకులకైతే స్ఫూర్తిదాయకం. అటువంటి వ్యక్తిని వేళ స్మరించుకుంటూ జయంతి చేసుకోవడం, అలాగే ఆయన ప్రియ శిష్యుడు బుర్రా పద్మనాభం గారు కూడా 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 26 సంవత్సరాల సుదీర్ఘంగా కూడా నాటక పరిషత్తును నడిపిస్తున్నారంటే ఆయనకి ఈ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రానున్న 2026లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో అట్టాసంగా పంతం పద్మనాభం గారు జయంతి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల 29వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 4 రోజులు సూర్యకళా మందిరంలో నాటకాల ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నుంచి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నమస్కారాలు. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు ఈ రోజుకి ఆయన ఉపాధి చూపించిన వ్యక్తులు కుటుంబాల్లో ఆయన దేవుడిగానే కొలుస్తున్నారు. అలాంటి నాయకులు బహు అరుదు. ఇంకా ఫ్యూచర్లో కూడా అలాంటి నాయకులు పుడతారని భావిస్తలేదు. అలాంటి నాయకులు మన జిల్లాకి ఎంతో కీర్తి తీసుకొచ్చారు. దాన్ని మనందరూ కూడా మర్చిపోకుండా వచ్చే సంవత్సరం అందరూ ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.